నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన కురవి మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు సిపిఐ నాయకులు కామ్రేడ్ లియాఖత్ అలీ 20వ వర్ధంతి సభలో పాల్గొని నివాళులర్పించిన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, కురవి మండల అధ్యక్షులు గుంటి సురేష్, సిపిఐ మండల కార్యదర్శి కర్ణం రాజన్న, సంఘం నాయకులు బండారి రమేష్, సిపిఐ పార్టీ నాయకులు పోగుల శ్రీనివాస్ గౌడ్, కన్నెం వెంకన్న, బుడమ వెంకన్న, దూదికట్ల సారయ్య, కొణతం సత్యం, తురక రమేష్, బొల్లం ఉప్పలయ్య, కర్ణం ముత్తయ్య, అప్పాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఏ సమయంలో పిలిచినా నేనున్నానని, అది కష్టమైన నష్టమైన, ఇంట్లో శుభకార్యం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా లేఖల బాబాయికి చెప్పుకోవచ్చు అనే ఒక భావన కల్పించిన ఒక మధ్యతరగతి జీవితాన్ని గడుపుతూ కూడా మహోన్నతమైన ఆశయాలను కొనసాగించిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ లియాఖత్. అంతటి గొప్ప అవినాభావ సంబంధం, అంతటి గొప్ప మానసిక అనుబంధం ఉంది కాబట్టి ఆయన దారుణ హత్యకు గురై 20 సంవత్సరాలు గడిచినా, భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన కుటుంబం కానీ లేదా ఆస్తిపాస్తులు కానీ లేదా ఏ విధమైన ఆనవాళ్ళు లేకపోయినా లియాఖత్ అలీ అనే పేరు ఈరోజు ఇంకా కురవి గ్రామంలో గుర్తుంది అంటే అది కేవలం ఆయన ప్రేమతో నిర్మించుకున్న ఒక సామ్రాజ్యం మాత్రమే అని ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఒక మంచి మనిషిని ఈ సమాజం మర్చిపోదని, ఒక మంచి చేసే వ్యక్తిని ఎప్పటికీ సమాజం గుర్తుంచుకుంటుంది అని చెప్పడానికి లియాఖత్ అలీ ఒక గొప్ప ఉదాహరణ. మేమందరం ఆయన చేతుల్లో పెరిగిన పిల్లలం. ఈనాడు సమాజంలో అందరితో గుర్తింపు సాధించుకోగలిగామన్నా, 10 మంది చేత గౌరవించబడుతున్నామన్నా దానికి మూలం లియాఖత్ అలీ మామ లాంటి వాళ్ళని చెప్పుకోవడానికి ఏమాత్రం సంశయించడం లేదు. ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారు తీర్చిదిద్దిన విధానం, వారు నేర్పిన పాఠాలు, వారు చెప్పిన మాటలు పూర్తిగా చూసుకొని అందులో మంచిని గ్రహించి మేము ముందుకు వెళ్ళడం వల్లే ఈరోజు ఎంతోమంది నాయకులు ఇక్కడ తయారయ్యారు. ఈ ఆఫీస్లో కూర్చున్న వాళ్ళు చాలామంది లియాఖత్ అలీ మా దేశంలో పెరిగిన పిల్లలే. ఈరోజు కూడా మేము ఆయన ముందు వేరే వ్యక్తిగానో ఇంకో కుటుంబంగానో